పులిహోరకాయకి కావాల్సిన పదార్థాలండి. మామిడికాయ, ఒక మామిడికాయ, ఒక కప్పు కారం, ఒక అరకప్పు ఆవాలు, అరకప్పు ఏమో శనగలు, అరకప్పు ఏమో నువ్వుపప్పు, ఉప్పు అండి, ఓ 3 స్పూన్లు ఉప్పు, నూనె, పసుపు. ఒక కాయకి 2 కప్పులు ముక్కలు అయ్యాయన్నమాట అండి. ఈ ముక్కలు ఇవన్నీ కలిపేస్తానండి. మెత్తగా నూరేస్తాను. వేడి నీళ్ళు కాచి చల్లార్చి నీళ్ళతోటి కలిపేసేసి ఎండబెట్టేస్తానండి నేను మళ్ళీను. ఇదిగోండి వేగిపోయింది నువ్వుపప్పు. ఇది మిక్సీ పెట్టేస్తానండి. ఇదిగోండి పులిహోర ఆవకాయకి పోపుకి నూనె పోస్తున్నాను. అలాగే 2 ఎండుమిరపకాయలండి. ఓ స్పూన్ ఆవాలు, అలాగే స్పూన్ మినప్పప్పు అండి. ఇదిగోని అలాగే అల్లం అండి, అల్లం ముక్కలు, ఇక పచ్చిమిరపకాయ ముక్కలండి, కరివేపాకు, అలాగే ఇంగువండి. ఇదిగోనండి ఇంగువ. ఇదండి పులిహోర ఆవకాయకి పోపు. ఈ పోపు అందులో వేసేస్తానండి. వేసేసి మీకు ఇదిగోండి ఇప్పుడు ఈ కారం వేసేస్తున్నానండి ఇందులోనూ కలపడానికి. అలాగే 3 స్పూన్లు ఉప్పు అండి. అలాగే కొద్దిగా పసుపు అండి. ఇది ఇలా కలిపేసేసండి. అలాగే నూనె వేస్తానండి కొంచెం. అలాగే 2 కప్పుల ముక్కలు పోసేసండి. ఇదిగోండి ఇలాగా మూత పెట్టేసుకోవాలండి మనం. ఇలాగ మూత పెట్టేసేసుకుని రేపు ఇది ఎండలో పెట్టుకోవాలండి మనం. ఎండలో పెట్టుకుంటే ఓట ఊరుతుంది రాత్రి తెల్లవారులును. ఇది ఎండలో పెట్టేసేసుకుని ఇదిగోనండి టెంక ముక్క వేయకూడదు మాట అండి. అటు ఇటును ముక్కలే వేయాలి తొక్కతోటి. ఈ టెంక వేయకూడదండి. ఇదండి పులిహోర ఆవకాయకి. ఇలా మూత పెట్టేస్తానండి. మూత పెట్టేసి ఎండబెట్టేసి మీకు రేపు కలిపి చూపిస్తాను. ఇదిగోండి ఆవ ఎండబెట్టడానికి ఆడేశాను. మిక్సీలో ఆడానండి. ఇలాగ ప్లాస్టిక్ అయితే మాట అండి పళ్ళెంలో పెట్టాను. ఇది 2-3 గంటలు అయ్యేటప్పటికి పొడి పొడిగా వచ్చేస్తుందండి ఇది యావ. అప్పుడు ఏం చేస్తానంటేనండి అందులో ఆ ముక్కల్లో కలిపే శనగలు నువ్వుపప్పు ఇవన్నీ కలిపి అప్పుడు కలిపేస్తానండి. అదండి ఇప్పుడు ఇది ఎండబెట్టేస్తాను. ఇదిగోండి ఆవు పిండి ఎండబెట్టింది ఇందులో కలిపేస్తాను. ఇదిగోనండి అలాగేను ఈ శనగలు కూడా వేసేస్తున్నాను. అలాగే ఈ నువ్వు పొడి వేయించాను కదా, వేయించేసింది నువ్వు పొడి.
ఇలా కలిపేసేసుకుని ఇది పులిహోర ఒక తర్వాత 3 రోజులు అయ్యాక పోపు పెట్టుకుంటే బాగుంటుందండి. ఇది పోపు పెట్టుకుంటే బాగుంటుంది. అయిపోయిందండి ఇది. ఇలాగా శనగలు కూడా ఊరుతాయండి. ఇలా మూతట్టేసేసుకుని ఇలా మూతట్టేసి ఉంచేయాలండి. అది పులిహోర ఒక ఇదిగోండి పులిహోర ఆవకాయ రెడీ అయిపోయింది. ఇదిగో శనగలు చూసారా ఎలాగా నానిపోయాయో. ఇది ఇప్పుడు నేను పోపు వేస్తాను. అంతట్లో వేసుకోకూడదండి, మొత్తం అంతానులో కాకుండా కొంచెం వేరే డబ్బాలోకి తీసుకుని, ఇదిగో చూసారా ఇలాంటి డబ్బాలోకి తీసుకుని మళ్ళీను అదిగోనండి అలా డబ్బాలో తీసుకుని ఈ పోపు ఇప్పుడు వేయించిన పోపు ఇందులో వేసేస్తున్నానండి. అదిగోనండి అల్లం, పచ్చిమిరపకాయలు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఆల్రెడీ శనగలు వేసాం కాబట్టి ఇంకా శనగపప్పు వేయక్కర్లేదండి. అది ఇగో శనగలు చూసారా, ఇగో శనగలు నానిపోయాయండి. శనగలు కూడాను అదిగోనండి. ఇదండి పులిహోర ఆవకాయ.